ఇగో ఇట్లా పెయిన్ వచ్చిన కొద్దీ ఎట్లా నిద్ర తీయాలా? ఏం కాదు దేవుని తెలుసుకో. శివే తండ్రి. నిజమైన పెయిన్స్ వచ్చేసినాయి, స్టార్ట్ అవుతున్నాయి ఆ పెయిన్స్. కాదు ఈయనకేం తెలియదు, ఈయన ఆట ఈడ ఆడుకుంటుండు. అంటే తినిపియక నా నొప్పిలో నేనే ఇదవుతున్నా అంటున్నా. అయినా నిన్ను ఓలు తినిపియమన్నారు. చిన్నోనికి టైం అయితే నేను తినబెడతా, ఇక నుంచి నువ్వు బంధువి, నువ్వు అన్నీగా అర్థమైందా? నీ పనుల నువ్వే ఉండు. ఇక ఆయన కాము ఆము అంటుండని చెప్పేసి తినబెడుతున్నా. అమ్మా అంత ఒక్క కాడికి వస్తుంది. ఏమైంది కన్నీ? ఏమైంది? అమ్మ ఏమైంది? అమ్మనా? అమ్మ అవుతుందా? అమ్మ కాబోతున్నావు అంటాను. ఇదే టైట్. ఆడ పెట్టేసి నేను తినిపిస్తలేవు. టైం 12:30 అవుతుంది. స్టార్ట్ అయినాయా? ఇదే ఇబ్బంది అవుతుంది నాకు. అంటే ఎట్లా ఇట్లా చెప్పన్నా, నందన్కి ఇట్లా కాలేదు, డైరెక్ట్ అంటే ఇట్లా టైం వచ్చినప్పుడు పెయిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా అంటే పెయిన్ వస్తుంది, ఇట్లా పిసికినట్టు అంటారు చేసిన కడుపు పిసికి ఒకటిసారి వదిలేస్తుంది చూడు, అట్లా ఈ పెయిన్ వస్తుంది. ఇట్లా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళా అది మళ్ళీ ఎట్లుంటుంది, 10-15 నిమిషాలు ఉంటుంది, ఇడుతుంది. అంటే గట్టిగా దొరకబట్టినట్టు ఉండి ఒకటే సరిసి పెడుతుందా? గంటలో ఒక 5-6 సార్లు వస్తుంది అట్లా. మళ్ళీ ఎట్లా అవుతుందంటే నువ్వు చూస్తున్నావు కదా, ఇటింత దమ్ వెళ్తలేదు. ఏమంటావు, పోదామా మరి హాస్పిటల్? ఇది రియల్ పెయిన్స్ కావు నాకు తెలిసి, ఎందుకంటే పెయిన్ వస్తుంది పెయినే. కాకపోతే ఇప్పుడు పోతే మళ్ళీ ఏం చేస్తారంటే అబ్బో అది డేంజర్, అది చెప్పదు, మళ్ళీ పోవుడు అచ్చుడు అవుతుంది. మళ్ళీ ఒకటేసారి గట్టిగా వచ్చినప్పుడు పోదామంటున్నావా? అంటే ఇప్పుడు వస్తున్నాయి కానీ సలికుట్లు లెక్క అన్నట్టుగా కూడా వచ్చినట్టు అవుతుంది. నందానికి అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు, బాగా పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్ వచ్చింది. ఇప్పుడు వస్తుందా? వచ్చినట్టు అవుతుంది కానీ ఆగుతుంది. మళ్ళీ ఏం చెప్తుందో. అయ్యో ఒకటి చెప్తున్నాను, ఓపిక పట్టే మందం పట్టు, అర్థమైందా? నీకు నిజంగా నా వల్ల అయితే లేదు బావా అంటే ఒక్క నిమిషం లేట్ చేయకుండా హాస్పిటల్కి పోదాం, సరేనా? ఓపిక అంటే ఇక పడతా, పెయిన్స్ గట్టిగా రావాలా, పెయిన్స్ గట్టిగా వస్తేనే. ఎందుకంటే అయినప్పుడే నరకం చూసిన అలా చేతుల, ఇప్పుడు ఆ నరకం చూడాలనుకుంటలేను. నడుము కూడా బాగా నొస్తుంది. అంటే ఇది పెయిన్సే కానీ చలి కుట్ల లెక్క వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ అది కాక చలి కుట్ల లెక్క వచ్చినాయి అనుకో, హాస్పిటల్లో ఈయనను పట్టుకొని 2-3 రోజులు నా వల్ల కాదు ఉండు. సరే నేను చూసుకుంటా కానీ నందని, నువ్వైతే ఏం టెన్షన్ పడకుండా ఓకే పట్టు, సరేనా? పడుకున్నారు అందరు, మొత్తం చీకటి. ఏమైంది ఇక్కడికి వచ్చున్నావు? వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. వామిటింగ్ వచ్చినట్టయితే ఆడనే కూర్చోవచ్చు కదా, ఆడేమన్నా కూర్చుంటే నేను డబ్బను అది ఇది పట్టుకొస్తా కదా. అంతా ఆడ కూర్చోబుద్ది కాదు, బెడ్ మీద దాని మీద పడుతుంది, అంత గలీజ్ అనిపిస్తుంది. అందుకని ఎమర్జెన్సీ ఊరికి రాలేదు కూడా. అట్లా కాదు నవ్య, ఈ టైంలో గలీజ్ అనుకోవద్దు. ఉతికేమంటే ఉతికేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు, నేను ఉతుకుతా కదా, మీ అమ్మ మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా. ఈ టైంలో గలీజ్ బిలీజ్ అనుకోవద్దు. కాదు నీకు ఎట్లా, ఎప్పుడు కొన్ని రోజులు ఓపిక పట్టాలి కానీ అట్లా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఓపిక పట్టాలా, ఇప్పుడు కొంచెం పెయిన్స్ గట్టిగా వస్తలేవు, నార్మల్ ఉన్నాయి, అందుకని చెప్పేసి హాస్పిటల్ పోదామంటో అద్దంటున్నావు. గట్టిగా వచ్చేదాకా ఇక్కడ ఉండు అంటే ఎట్లా? ఉండాలి ఓపిక, లేకపోతే నావా కష్టం. నువ్వు ఇక నీకు తెలుసు, చూసినావు కూడా నా పరిస్థితి ఆ రోజు.
ఈడ ఎంతసేపు ఉంటావు ఇక? అత్తుంది అనుకోకు, కొంచెం చూసుకో. నిజంగా అత్తే చేసుకో, కానీ నేను అద్దన కానీ అంటే ఇక్కడ వచ్చి అటే అయిపోతుంది, అది బాధ కదా. 12:30కు స్టార్ట్ అయినాయి పెయిన్స్. ఇప్పుడు 3 అవుతుంది. పాపం దానికి కొంచెం కూడా నిద్ర లేదు. మొత్తం అవస్థ ఫీల్ అవ్వకుండా పడుకుంటలేదు, ఊకే అటు ఇటు ఇటు అటు అని చెప్పేసి. ఇప్పుడైతే బాగా వేడి నీళ్ళు పెట్టు, తాగబుద్ధి అవుతుంది కొంచెం ప్లీజ్ అని చెప్పింది. వేడి నీళ్ళు పెట్టడానికి వచ్చిన. నాకు అటు ఇటు పోయి నిన్న మొన్న నిద్ర రాలేదు, ఈరోజే బాగా నిద్ర వస్తుంది, కానీ దానికేమో నిద్ర లేదు. ఇంకా చిట్టీలు ఎందుకే? ఎమర్జెన్సీ ఇప్పుడు ఇది ఫస్ట్ అయితే వాటర్ రా. చూడు బాగా వేడి ఉన్నాయా లేకపోతే నార్మల్ ఉన్నాయా చూడు. ఎక్కువ అవుతున్నాయా? పోదామా మరి? కొంచెం ఆగుదాం. ఇంకొంచెం ఇంకెంతసేపు అవుతావు? కాదు ఇప్పుడు అత్తున్నాయి పోతున్నాయి నిమిషంకి, కానీ ఇంకా గట్టిగా అత్తునే కాదు, ఫస్ట్ ఏమేం పెట్టుకోవాలో నాకు చెప్పు. నేను అన్నీ ప్రతి ఒక్కటి చదివి అక్కడ పెడతా. అదే నాకు చెప్పకుంటే ఏం చెప్తున్నావు నువ్వు? వేడి నీళ్ళు పెట్టమన్నా కదా, కొంచెం తగ్గినండి. నవ్య, ఆధార్ కార్డు, హాస్పిటల్ చిట్టీలు, గ్రోత్ స్కాను అవన్నీ, ఇంకా అంతే. బొంతలకి ఇట్లా పెట్టన్నా? ఏదన్నా పెద్ద బ్యాగులో అన్నీ పెట్టేసాను. ఒక కవర్లో పెడదు, కానీ ఒక 5-6 నిమిషాలు కొన్ని నీళ్ళు అయినా కదా. గట్ల కాదు, ఏమవుతుంది సర్ది పెడతా. పెట్టు. నీ ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, నీది ఒక డ్రెస్సు, ఒక చిన్న బొంత పెట్టిన. దువ్వెన్న అయ్యన్న మరి జుట్టు అబ్బా ఈ నొప్పులేమో కానీ పడుకుంటే ఎట్లా తెలుసా, పడుకుంటే మొత్తం ఇట్లా మొత్తం పారినట్టు అవుతుంది, మొత్తం కలగాలంటే ఇట్లా పొజిషన్కి వస్తుందేమో తెలియదు, కానీ ఆ వచ్చిన ప్రతిసారి నొప్పి డేంజర్ ఉంది తెలుసా, నా వల్ల అయితే లేదు. మరి తొందరగా జుట్టు వేసుకో ఇక. ఎంత ఫిక్స్ 3:33 అవుతుంది. అంటే కొంచెం ఆచుకుంటా పోతుంది కదా, డైరెక్ట్ బొక్క ఇంకొంచెం ఎక్కువ వస్తాయేమో అని ఆశ. మళ్ళీ లేకపోతే సడన్గా ఆగిపోతే మళ్ళీ అదొక ఇబ్బంది. ఏమో మీది మీకు తెలుసు. ఇగో చూడు ఇట్లా ఆగిపోతున్నాయి, మళ్ళీ అప్పుడే వస్తున్నాయి. చూస్తున్నావు కదా నువ్వే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మంచిగా ఉన్నా, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెయిన్. అబ్బా పెయిన్ వచ్చినప్పుడు మాత్రం డేంజర్. ఎట్లుంది తెలుసా, ఇట్లా అంతా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంటారు కదా, దొరకబట్టినట్టు అయి పిల్ల నొప్పిగా ఇటు నురకాలు రా అనిపించింది తెలుసా. అప్పుడు నేను టార్చర్ పోసుకున్నా, కానీ అత్తమ్మకు మా అమ్మకైతే ఇంకా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు మంచిగా పడుకున్నారు, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ ఎందుకు చేసుడు. ఇప్పుడు నేనైతే నిద్రపోతలేను కదా, నాకైతే కళ్ళు బాగా మండుతున్నాయి. నిద్రేం అత్తలేదు కానీ కళ్ళు మండుతున్నాయి. ఇక మా అత్తమ్మ పడుకొని ఎక్కువ పెయిన్స్ వచ్చినప్పుడు లేపుదాం. ఇప్పుడే లేపితే వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్ వచ్చిరనుకో వాళ్ళకి నిద్ర ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళని లేపుతలేను. బెడ్ మీద వండుకోవట్లేదా? అంటే ఇదంతా ఒక కాడికి వస్తుంది. ఇప్పుడు ఏమంటావు కుర్చీలో? ఒక కాడికి వస్తుంది, మళ్ళీ అది కొంచెం మెత్త ఉంది కదా బెడ్, ఎక్కనికి కూడా వస్తలేదు, బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఒక్క నిద్ర తీస్తే అయిపో, నాకు బాగా ఇబ్బంది అవుతుంది, తిప్పుతుంది కూడా. మరి ఎట్లా ఈ కుర్చీలో టబ్ చైర్లో వండుకోరాదు, ఇళ్ళ వండుకోరాదు, ఈడేమో వండుకోవట్లేదు, నీకు ఎట్లా? ఇళ్ళ కూర్చున్నా నొప్పి వస్తుంది కొంచెం, అంటే ఒక 10 నిమిషాలు అయి నొప్పి వస్తుంది, అట్లా నిద్ర వస్తలేదు. నేను అదే అనుకుంటున్నా, నువ్వు ఒక్క నిద్ర తీస్తే మంచిగా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎట్లయినా ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది తట్టుకోవాలన్నా నీకు కొంచెం ఒక నిద్ర తీస్తే మంచిగా ఉండి అనిపిస్తుంది. కానీ
నిద్ర లేదు, ఎట్లా? ఒకసారి ట్రై చేయి ఒక నిద్ర తీయడానికి. ఇగో ఇట్లా పెయిన్ వచ్చిన కొద్దీ ఎట్లా నిద్ర తీయాలా? అమ్మో శివే తండ్రి. అమ్మో ఓం నమః శివాయ. బావా నీకోటి ఆదుకుందా? పోయినసారి ఇదే టైం హాస్పిటల్ ఎంత ఘోరం చేసిన, ఆ పెయిన్స్ అవి ఇవి అనుకుంటా డేంజర్ చేసిన. అంటే ఇప్పుడు అట్లనే వస్తున్నాయా? వస్తుంది కానీ ఓపిక పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గట్టిగా ఇంకా కొంచెం గట్టిగా ఉంటారు కదా, అట్లా పెయిన్స్ వచ్చినప్పుడు పోతే డాక్టర్స్ పడతారంట. అప్పుడు నన్ను ఏం చేసిరో చూసినావు కదా, ఏ రూమ్లో వేసిరో. అంటే ఇప్పుడు అదే పెయిన్స్ కానీ అప్పుడేమో హాస్పిటల్ ఉన్నాం, ఇప్పుడు ఇదే పెయిన్స్ ఇంటికాడ ఉన్నాం. ఎందుకంటే అది ఫస్ట్ది కాబట్టి నీకు భయం వేసి అట్లా ఇట్లా ఈ అనుభవం అయింది. ఆ ఫస్ట్ది మొత్తం అనుభవం అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ది ఓపిక పడుతున్నాం, అంతేనా? ఓపిక పడుతున్నా. మళ్ళీ నందన్ ఉన్నాడు కదా, ఆయన గురించి టెన్షన్ అవుతుంది. అంటే చూసుకుంటారు, కాకపోతే ఏంటంటే ఇక ఉంటుంది కదా ఎంతైనా తల్లికి. ఇగో ఎట్లా ఉంటాడు, ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. మీ అమ్మను, నేను, మా అమ్మను, లేకపోతే మేము వాళ్ళు చూసుకోకున్నా కానీ రంజిత్ గాడు, గణేష్ గాడు చూసుకుంటారు. అర్థమైందా? తినబెట్టుడు గురించి ఆలోచించుకోకు. చూసుకుంటారు నీకు ఏ టెన్షన్ ఉండద్దు. కానీ ఆయన ఇక ఆయన యాదకేసుకున్న ప్రతిసారి పెయిన్స్ ఆగిపోతున్నాయా? అయిపోతున్నాయి. మరి పోదాం పట్టు, వెళ్దామా? ఇక చూడు ఈ సిచ్యువేషన్ ఉంది నాది. అది మొత్తం తిరుగుతున్నట్టుంది, అందుకే కాదు చెప్పినా కదనే అంత ఒక కాడికి వచ్చి ఇట్లా దొరకబట్టినట్టు. హాస్పిటల్లో తిరిగేది ఇంటికన్నా తిరుగుతుంది. తిరగాలి మరి, ఏం చేద్దాం. ఓపిక. మరి డక్వాకి ఎత్తావా? డక్వాకి ఎత్తే ఇల్లే కమ్మంటావా? అక్కడికైనా ఎత్తావా? కాదు, నువ్వు ఏదన్నా ఒకటి తింటే అయిపోవు కదా. కోపం తెచ్చుకో, ఏదైనా తట్టుకుంటేనే లైఫ్లో ఎన్ని వచ్చినా తట్టుకుంటాం. అందుకనే ఓపిక. కాదే, నువ్వు ఇప్పుడు ఏం తినవు అక్కడికి అయినాక. నాకు మాట కూడా వెళ్తలేదు. ఈ పెయిన్లో ఏం తినమంటావు చెప్పు నన్ను. నాకేంటిదంటే ఆడికి అయినాక ఏం తినవు, ఒక రోజు తినవు, 2 రోజులు తినవు, మళ్ళీ ఎందుకు అని ఆకలి అవుతుంది కదా. నార్మల్ సిజేరియన్ అయితే బాగా టైం పడుతుంది. నార్మల్ అయితే వెంటనే తినిపిస్తారు. ఇడ్లీ మన ఏదో ఒకటి. టైం ఫిక్స్ 4 అవుతుంది. ఇక బ్రష్ చేసుకోవాలి. చూసుకుంటుంటే నడదు కదా, కొంచెం ఇక మొత్తం చీకటే, ఎవ్వరు లేవలేరు. లేకపోతే నాకేమో ముఖం కట్టుకోకపోతే మనసును పట్టదు. ఇప్పుడేమో బయట తిరుగుతుంది. ఇలా అనుకోవచ్చు, అలా అత్తమ్మని అలా అమ్మాయిని వెళ్ళొచ్చు కదా. చెప్పిన వాళ్ళకు నిద్ర ఉండదు కదనే. ఇప్పుడు మన నిద్ర ఆగమైపోయింది. ఇప్పుడు చేసులోనే కాదు కానీ నాకు కళ్ళు మండుతున్నాయి అంతే, నిద్రే మత్తలేదు. నిద్ర మొత్తం పోయింది అప్పుడే. అస్సలు నిద్రనే లేదు. ఎప్పుడు 12గా స్టార్ట్ అయింది, మనం 12 దాకా పడుకోలేము. అభినందన అప్పుడు కూడా పడుకోలేడు. అంటే తొంగుకుంటావా, పనులు తొంగుకుంటావా? టైము 5:30 అవుతుంది. ఇంకెప్పుడు పోతాం? ఇక ఇప్పటిదాకా తిరుగుకుంటూనే ఉంటున్నావు. ఓపిక అవుతుంది, పానాడుగా వెళ్దాం. వెళ్దామే, ఎందుకే బాధ పెడుతున్నావు నన్ను? ఎక్కడ పని అక్కడనే ఉంది. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, దానికి బాగా పెయిన్స్ వచ్చినప్పుడు చెప్తుంది.
అంతలో పనున్న చేసుకోవాలి కదా, అందుకే చెప్తున్నా. ఇక గనిగడ అయితే లేచిండు, వాడు హెల్ప్ చేస్తుండు, టకటక అయిపోతుంది పని. ఈయనకి ముగ్గు ఏ రాకున్నా కానీ ముగ్గు పట్టిండు. ఎట్లెత్తులో చూద్దాం. ఓళ్ళు నేర్పిర్రా నీకు? అయ్యంగా చూసినావా? ముగ్గు పట్టరాదుగా. మన దాంట్లో రంజిత్ గారు ఒక్కడే మంచిగా పడతాడు ముగ్గు. అమ్మ ఏమంటావు? పోదమ్మా. పో, నువ్వు తానం చెప్పు. ఏడా గింత ఒక 2 నిమిషాలు కూడా పడుకోలే. నైట్ నుంచి ఇప్పటిదాకా తిరుగుడు మీదనే ఉన్నది. అత్తమ్మ తీసుకొస్తున్నది ఇప్పుడే వచ్చిపోయింది. వేసిన నువ్వు పోసుకొని నెత్తికే పోసుకొని. నడు పో, చేయిపో తొందర, లేట్ అయ్యి. నైట్ నుంచి వస్తున్నాయి బాబా పెయిన్స్. అసలు పడుకోలేదు నైట్, కొంచెం కూడా పడుకోలేదు. నైట్ నుంచి తిరుగుడు మీదనే ఉంది. ఇప్పుడు కొంచెం ఒరుగుతా అని అస్సలు ఓపుకోలేదు. కొంచెం తినంటే తింటలేదు. ఇప్పుడు తింటేం కదా వామిటింగ్ వస్తుంది అంటుంది కదా. వామిటింగ్ అని కాదు, ఇప్పుడు ఓపికనే ఉండాలి కదా. ఇప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు గట్టిగా అట్లా మనకి పెయిన్స్ వచ్చినప్పుడు ఒకటే తినాలనిపిస్తుంది. ఆ టైంలో తీసుకొచ్చి పాపం. ఏంటిది ఆ ఒకటేంటిది ఇంకా అనిపిస్తలేదు? ఏం కాదు, నార్మల్ డెలివరీ అవుతుంది, టెన్షన్ పెట్టుకోకు. అదే ఉంటాయి పెయిన్స్, నువ్వు ఆల్రెడీ అనుభవించినావు కాబట్టి ఇప్పుడు నిన్ను చూసి ఇప్పుడు నేను ప్రాక్టీస్ నాది. ఇంకా ఫస్ట్ కొంచెం ఇగో నువ్వు మంచిగా అయితేనే మీ చెల్లె మంచిగా అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటేనే, పెద్ద కూడా ధైర్యంగా ఉంటేనే కదా చిన్న కూడా ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా ఉండబట్టే ఇంతసేపు వెయిట్ చేసిన. అదే ఇంకొకరు అయితేనా అప్పుడే ఊరుకున్నారు. ఇంకొక విషయం చెప్పాలా, నాకు నిన్న నైట్ నుంచి నడుములు బాగా నొస్తున్నాయి. ఇప్పుడు డెలివరీ అన్నారు కదా, నాకు ఒకటే పట్టుకుంది. అయ్యి అప్పుడు ఇద్దరం ఒకేసారి డెలివరీ అయినాం. ఈ రోజు మళ్ళీ నేను కూడా డెలివరీ అంటే అప్పుడు ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయినా నేను. ఇప్పుడు కూడా అట్లనే అయిపోతున్నా. కాకపోతే ఇక 8 స్టార్ట్ అయినాయి కదా, 8 నెలలు పుడితే నెల తక్కువాలని అంటారు. ఎందుకని చెప్పి ఇద్దరం 9 అయితే మంచిగా ఉంటుంది. ఇద్దరు 9 అయితే నువ్వు 9 months అవుతావు. ఇగో పప్పు సరే పాప వెళ్దాం. పప్పు చేస్తుంది అంటే పప్పు చేసినాక తినిపోదామా లేకపోతే ఇప్పుడు వెళ్దామా? వామిటింగ్స్ అలా ఉండ, తినపోతే ఏదన్నా ఉండు. చాయ్ తాగింది తాగింది. జల్ది తినబెట్టు పోదాం. తిను తిను ఆమె తిను మరి. అక్కడికి పోతే తెలుస్తుంది నా సిచ్యువేషన్. ఎందుకంటే ఉమ్ము నీరు కూడా లేదన్నారు కదా అప్పుడు. ఇంకా టైట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏం చెప్తారు చూసి. ఎక్కురు. మా అత్తమ్మ బస్సులో పోతుంది. ముందర టైర్ పంక్చర్ అయింది. నవ్వి ఏమి కూర్చుంది. బండి వస్తుందా? తమ్ముని బండి తీసుకురమ్మను. ఆ బండి వేయించుకొని రా, సరేనా? నవ్య పట్టుకో, కవర్ అయ్యో నవ్యకి మెల్లవో చేయించుకొని రా. అత్తమ్మని ఎక్కించుకొని వస్తా, నువ్వు తీసుకొని రా. బస్సులో ఎందుకు వచ్చినావు? కాదు, అక్కడికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి నేను ఎక్కించుకొస్తుంటా. ఎందుకు పట్టుకోవద్దంటు? నువ్వు నడతావా మంచిగా? ఇప్పుడు మేడం ఏం చెప్పింది? డెలివరీకి ఉన్నామని చెప్పింది. అడ్మిషన్ తీసుకోమన్నది. అన్ని టెస్టులు చేయించుకోవాలి. కాదు, ఇప్పటికీ పట్టణశాల చేయించుకుంది. నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు? దొరక పట్టుకుంటున్నావు? అబ్బో, ఏంది పెయిన్? ఏం కాలే. అది ఏమన్నా అంటుందా పాపం? ఏమంటలేదు. నువ్వు ఎందుకు కొరుతున్నావు? కూర్చోవా? అటు ఇటు తిరిగితే పెయిన్స్ వస్తాయా? నవ్య, నాకేమనిపిస్తుంది చెప్పన్నా, ఈరోజు శుక్రవారం కదా, ఒకవేళ నువ్వు ఈరోజే డెలివరీ అయితే
పాప పుడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు శుక్రవారం మంచిది కాబట్టి పాప పుట్టింది అనుకో కొంచెం మంచిగా ఉంటుంది. ఒకవేళ రేపైనా పాప పుట్టినా పర్లేదు, ఎవరు పుట్టినా ఆ దేవుళ్ళు ఇచ్చేది ఇస్తారు. శుక్రవారం ఇంటి లక్ష్మి వస్తుంది అంటారు కదా, అట్లా అనుకుంటున్నా. ఎందుకంటే బెడ్కి రాసిరు, ఇక్కడనే ఉంచిరు. ఒకవేళ పొజిషన్ కూడా ఉన్నది దేవుని దయ వల్ల. ఆ ముక్కోటి దేవుళ్ళని కోరుకుంటున్నా. అట్లనే మా చెల్లెను కూడా, మా చెల్లె దీవెనలు మాకు ఉండాలి, నార్మల్ కావాలి, మంచిగా పుట్టాలి. మంచిగా తిను, యుద్ధానికి సిద్ధంగా. మందులు తెచ్చిన డెలివరీ అయిందని వచ్చినవారు ఏమన్నారు, దానికి ఇంకా నొప్పుల మీదనే ఉన్నది. ఏం కదా దేవుని కలుసుకో చెప్పి. లేట్ అయింది సంచిలో కట్టి పెట్టింది. చార్మిని చూపెట్టిన హాస్పిటల్లో, ఓ అమ్మ మీదికి అక్కడికి ఆ రూమ్ కాలే, అదే రూమ్ కడుకు. పిల్లగాడు అని చెప్పి అన్నా కదా, వాళ్ళు నిజంగా మరి పిల్లగాడు అబ్బాయి అమ్మాయి అని చెప్పి నిజమైన పెయిన్స్ వచ్చేసినాయి. రూమ్లోకి తీసుకెళ్ళి మస్తు భయం పడుతుంది, అంతగానం ఎడుతుంది. డెలివరీ అయితే అయిపోయింది. కొడుకో బిడ్డ తెలియదు. నిజంగా చెప్తున్నా, అమ్మ గొప్పతనం తెలుసుకోని వాళ్ళు పెద్ద వేస్ట్ కాదు. నిజంగా చెప్తున్నా, ఆడవాళ్ళకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతమందికి అర్థమవుతలేదు కానీ చాలామందిని చూస్తున్న వాళ్ళని చీప తీసి పరిస్థితుడు అట్లా ఇట్లా. వాళ్ళ కింద మనం ఎటు పని చెయ్యం, వాళ్ళ తర్వాతనే మనం. ఒక్కోళ్ళన్న బయటకు వస్తలేరు, చెప్తే బాగుంటుంది కదా. డెలివరీ అయిందని తెలుసు కానీ